బీసీసీఐకి ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి మీటింగ్ జరిగిపోతుంది. దీంట్లో చాలా మానేసుకుంటారు, బోర్డు విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎంతమంది ప్లేయర్లు రిటైన్ చేసుకోవచ్చు, ఎన్ని టీంలు వాడచ్చు, పర్స్ ఆఫ్ ఆప్షన్ ఏమన్నా పెంచుతున్నారా, అసలు ఏం జరగబోతుంది మెగా ఆప్షన్లో 2025 ఐపీఎల్కి ఎలా ఉండబోతోంది అంటారు కదా. అదే మాడుకున్నారు, పెద్దగా ఏం బయటికి రాలేదు. అసలు ఏం పాడుకున్నారు మనం మాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సబ్టైల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ టైం కాబట్టి దిస్ ఛానల్ చాలా మిస్ అయ్యారు ఇప్పటిదాకా. పాత వీడియోస్ గురించి చూడండి, కొంచెం అర్థం అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బికాజ్ ఈ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ లైక్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ కాంటెంట్ దట్ ఐ వాంట్ టు ప్రొవైడ్ త్రూ అవుట్ ద వీడియో. ఎక్కడ నచ్చుంటే కనుక, ఏమైనా నచ్చితే కనుక లైక్ కొట్టండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. స్టాండర్డ్ SOPs. ఓకే, అయిపోయి పాయింట్కి వచ్చేద్దాం. సో బీసీసీఐ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు వాళ్ళ ఆఫీస్లో ఇన్ ముంబై, వేర్ ఆల్ ది 10 ఐపీఎల్ టీమ్ ఓనర్స్ వచ్చారట. అంటే కొంతమంది లైవ్గా వచ్చారు ఇన్ పర్సన్, కొంతమంది వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ మొత్తం అంతా ప్యారిస్లో ఉన్నారు కదా, అక్కడ ఒలింపిక్స్ దగ్గర నుంచి చూసుకుంటున్నారు మొత్తం అంతా. కాబట్టి వాళ్ళు ఇంకో 2-3 అనుకుంటా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో వచ్చారు. ఒక 6-7 మంది ఓనర్స్ వేర్ దేర్ ఇన్ పర్సన్. SRS ఓనర్ కావ్య మారన్, KKR ఓనర్ షారుఖ్ ఖాన్, NS వాడియా రిప్రజెంటింగ్ పంజాబ్ కింగ్స్, అలాగే పార్ట్ జిందాల్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్, సంజీవ్ గోయింకా ఫ్రమ్ క్యాపిటల్ సూపర్ జైంట్స్, వీళ్ళందరూ వచ్చారు. దే వర్ దేర్ ఇన్ పర్సన్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్స్ కూడా వచ్చారట. అయితే జరిగింది ఏమిటంటే ఫుల్గా డిస్కస్ చేశారు. దే లాట్ ఆఫ్ పాయింట్స్ దట్ దే స్పోక్ అబౌట్. అండ్ ఈవెన్చువల్గా ఏం జరుగుతుందో చెప్తా, అసలు ఏ పాయింట్ల గురించి మనం చెప్తా. మొత్తం కలిపి 6 పాయింట్స్ నేను ఐడెంటిఫై చేశాను. 7 అంటే తల ఫర్ రీజన్ అనేస్తారుగా మీరు, అందుకని 6 పాయింట్స్ చెప్తాను అనమాట. ఓకేరా. ద ఫస్ట్ పాయింట్ దట్ వాస్ డిస్కస్డ్ ఇస్ దిస్: ఏమిటంటే ఐపీఎల్ మెగా ఆప్షన్కి పర్స్ ఏమన్నా పెంచాలా అని డిస్కస్ చేశారట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 100 కోట్లు ఉంది, దాన్ని 125-130 కోట్లు చేస్తారేమో అని టాక్ కదా బయట. సో ఇక్కడ ఓనర్స్తో మాట్లాడారట. అంటే మీకు ఏసి అనుకుంటారు, మెగా ఆప్షన్కి వెళ్తే మీకు 125-130 కోట్లు పెట్టాలా వద్దా అని. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్, 125-130 crores ఒకవేళ పెంచారు అనుకుందాం హైపోథెటికల్గా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆబ్వియస్లీ ప్లేయర్స్ కూడా చాలామంది నేను ఆప్షన్లోకి వెళ్తా, ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకు రిటర్న్ అవ్వాలి ఆలోచిస్తారు. అలాగే టీమ్స్ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ చేంజ్ చేస్తారు. బికాజ్ ఎంతమంది ప్లేయర్స్ కోసం ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన మారిపోతే ఆ క్యాల్కులేషన్ అన్ని మారిపోతాయి. కాబట్టి ప్లేయర్స్ అండ్ టీమ్స్ వాళ్ళ థింకింగ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ది మెగా ఆప్షన్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి అది డిస్కస్ చేశారట. సరే, ఇక్కడే చెప్పేస్తున్నా, ఏది ఫైనలైజ్ అయిపోలేదు, కానీ ఏ పాయింట్స్ డిస్కస్ అయ్యారో చెప్తున్నా. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత ద సెకండ్ పాయింట్ ది స్పోక్ అబౌట్ ఇస్ ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ ఉంచాలా వద్దా. అబౌట్ సగం ఉన్నట్టు ఆల్మోస్ట్గా. అంటే సగం టీమ్స్ ఏమో ఇంపాక్ట్ సబ్ రూల్ మాకు కావాలి, బాగుంది, నచ్చింది అంటున్నారంట. సగం టీమ్స్ ఏమో వద్దురాబాయ్ మాకు ఇంపాక్ట్ సబ్ రూల్ ఏం మాకు పెద్ద నచ్చట్లేదని కొంతమంది చెప్పారట. ఎందుకు నచ్చింది అని చెప్తున్నారంటే ఆబ్వియస్లీ సమ్ ఆఫ్ ద టీమ్స్ ఆర్ లైక్ బోల్డ్, హై స్కోర్స్ వస్తున్నాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, జనాలు వచ్చి చూస్తున్నారు, స్టేడియంస్ ఫుల్ అవుతున్నాయి, రేటింగ్స్ బాగా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి. బిజినెస్ యాంగిల్లో, బిజినెస్ సెట్స్లో వాళ్ళకి నచ్చుతుంది. కాబట్టి కొన్ని టీమ్స్ ఏమో లేదు మాకు ఇది బాగుంది, నచ్చింది కావాలంటారంట. మిగతా టీమ్స్ ఏమో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మనే ఓపెన్గా చెప్పాడు దట్ తనకి నచ్చట్లేదు ఇంపాక్ట్ సబ్ రూల్. సిరాజ్ కూడా చెప్పాడు ఓపెన్గా, ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ వల్లే 250 కంటే ఎక్కువ స్కోర్ కొట్టేస్తున్నారు, 6 ఇష్టం కొడుతున్నారు అని చెప్పేసి. ఆల్రౌండర్స్కి ఆడే ఛాన్స్ దొరకట్లేదు అని కొంతమంది ఓనర్స్ కూడా అంటూ ఉన్నారు. సో ఐ థింక్ పార్ట్ జిందాల్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తను చెప్పింది ఏమిటంటే అంటే మాకు ఇంపాక్ట్ సబ్ రూల్ పెద్దగా నచ్చట్లేదు, మాకు ఇది వద్దు, ఇది ఇండియన్ క్రికెట్కి అంత మంచిది కాదనిపిస్తుంది. ఏమో ఐపీఎల్ వరకు పెద్ద పెద్ద స్కోర్లు వస్తున్నాయి నిజమే, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా ఆడుతున్నప్పుడు ఆ ఆల్రౌండర్ని మిస్ అవుతున్నాం, ఆల్రౌండర్స్ని ఆడించట్లేదు, స్పెషలిస్ట్ బ్యాటర్స్ని బౌలర్స్ని ఆడిస్తున్నాము, ఇది మాకు నచ్చట్లేదు అని. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. నాకు మొదటి నుంచి కూడా పర్సనల్గా ఐ డోంట్ నో అబౌట్ యూ, మీకేమనిపిస్తుందో నాకు కమెంట్లో చెప్పండి, బికాస్ ఐ వుడ్ లైక్ టు నో మెజారిటీ ఏమనుకుంటున్నారో. పర్సనలీ ఫర్ మీ ఐ డోంట్ లైక్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ రూల్, బికాస్ ఐ థింక్ ఆల్రౌండర్ రోల్ని తీసేసమ్మా గేమ్ నుంచి. ఎస్, ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బ్యాటర్ కానీ ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బౌలర్ కానీ స్పెసిఫిక్గా ఇండియన్ బ్యాటర్ బౌలర్కి అవకాశం దొరుకుతుంది, 2 ప్లేయర్లు ఆడుతున్నారు అని చెప్పేసి ఒక దానికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బ్యాటర్ బౌలర్ ఆడుతున్న కారణంగా ఆల్రౌండర్స్కి జాగా దొరకట్లేదు. ఇంకా ప్లేయింగ్ లెవెల్స్లో వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సీజన్లో అసలు గేమ్స్ ఆడలేస్తారు. ఎందుకు అంటే ఈ ఇంపాక్ట్స్ ఆఫ్ వల్లే. రింకు సింగ్ బ్యాటింగ్ చేసే అవకాశమే రావట్లేదు, ఎందుకు అంటే ఇంపాక్ట్స్ ఆఫ్ రూల్ వల్లే. శివం దుబే సిఎస్కేకి ఇంపాక్ట్ ప్లేయర్గా చాలా ఇంపాక్ట్ చూపించాడు. బట్ అగైన్ అది ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ అవుతుందా, కొద్ది గొప్ప అయింది. బట్ మీకు ఆ జెన్యున్ ఆల్రౌండర్స్ కావాలి కదా, వాళ్ళకి ఆడే ఛాన్స్ పంపారు. సో ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ గురించి తెగ డిస్కస్ చేశారట. ఇది సెకండ్ పాయింట్ ఇన్ ది ఎంటైర్ డిస్కషన్ బిట్వీన్ బీసీసీఐ అండ్ ది ఐపీఎల్ ఓనర్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఐ థింక్ క్రక్స్ ఆఫ్ ద మీటింగ్ దీని చుట్టే తిరిగింది. అది ఏమిటంటే ఎంతమంది ప్లేయర్ని రిటైన్ చేసుకునే అవకాశం ఆప్షన్ ఇవ్వాలి, ఎన్ని రైట్ టు మ్యాచ్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉండాలి, దీని గురించి తెగ డిస్కస్ చేశారండి. ఇన్ఫాక్ట్ రూమర్ ఏంట్రా అంటే ఐ థింక్ ఇట్స్ బిన్ వెరిఫైడ్ అనలేవు, బట్ చాలా మంది దీని గురించి రాశారు ఆర్టికల్స్ ఆన్ ఇంటర్నెట్ దట్
కేకేఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చేసారు ఈ పాయింట్ పైన. షారుఖ్ ఖాన్ అండ్ నెస్ వాడియా. షారుఖ్ ఖాన్ ఇస్ లైక్ అగెయిన్స్ట్ ది మెగా ఆప్షన్ ఎంటైర్లీ. షారుఖ్ ఖాన్కి అసలు ఎక్కువ రిటెన్షన్స్ కావాలట, ఎక్కువ రైట్ టు మ్యాచ్ ఆప్షన్స్ కావాలట. పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్ వాడియాకి ఏమో నాకు వద్దురపై ఎన్ని తక్కువ రిటెన్షన్స్ ఉంటే నాకు అంత ఇష్టం, ఎన్ని తక్కువ ఆర్టీఎమ్స్ ఉంటే నాకు అంత ఇష్టం అని చెప్పారు. సో వాళ్ళిద్దరు తెగ కొట్టేసుకున్నారంటే పోటీ ఆర్గ్యుమెంట్ అయిపోయిందా. అగైన్ ఐ థింక్ 50-50 అలా డివైడ్ అయిపోయారు టీమ్స్. బికాస్ కొంతమంది ఏమో మాకు ఆర్టీఎమ్స్ కావాలి, యాజ్ హై యాజ్ 8 to 10 ఆర్టీఎమ్స్ కావాలి, కనీసం 4 రైట్ టు మ్యాచ్ కావాలి, అలాగే దాంతోపాటు రిటెన్షన్స్ కూడా కావాలి అంటారు. ఎందుకంటే ఇఫ్ యు లుక్ ఎట్ టీమ్స్ లైక్ ఎంఐ, సిఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్ఎస్ ఆల్సో ఫర్ ద బ్యాటర్, ఎవరైతే ట్రోఫీని గెలుస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక కోర్ టీం ఆల్రెడీ ఉంది. ఆ కోర్ని వాళ్ళు చెల్లా చెదరైపోవడం వాళ్ళకి ఇష్టం లేదు, ఆ కోర్ని రీటైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళ ఉద్దేశంలో టీం పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, ఈ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎస్ అభిషేక్ శర్మ పైన ఒక 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఫైనల్గా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెగా ఆప్షన్ తీసుకొచ్చేసి ప్లేయర్స్ని ఆప్షన్లో పంపించేసి వాళ్ళు వేరే టీమ్స్కి వెళ్ళిపోయి వీవిత కష్టమైన టీమ్స్ తయారు చేసుకున్న తర్వాత ఇంకెవరో దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడం మాకు ఇష్టం లేదు అని. అంటే ఇప్పుడు మీ పెరట్లో చెట్టుది బాసు, మీ పెరట్లో మామిడికాయ చెట్టు మీరు చాలా సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకొని పెంచారు, అది కరెక్ట్గా కాయలు వస్తున్నారుగా ఎవరో బయట నుంచి తీసుకున్నారు అనుకో, లోపల కాలిపోదు, రగిలిపోదు. అలాగే టీమ్స్ కూడా అనుకుంటున్నారు. అండ్ టైటిల్స్ గెలిచిన వాళ్ళు దే డోంట్ వాంట్ టు చేంజ్ ద టీమ్స్ మచ్. సంబడి లైక్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మారుద్దాం అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు టైటిల్ ఇవ్వలేదుగా. సో వాళ్ళకి ఆ స్టార్ ప్లేయర్స్ వేరే టీమ్స్లో ఉంటే వాళ్ళు మా దగ్గర ఉంటే బాగుంటుంది, టైటిల్ గెలవలసిన ఆశ ఉంటుందిగా, అందుకని ఇలా డివైడ్ అయిపోయారు అనమాట. మీకేమనిపిస్తుంది, మెగా ఆప్షన్లోకి వెళ్ళాలా, ఇప్పుడు కోర్ని మొత్తం డిస్టర్బ్ చేయాలా, వద్దా, అసలు ఎన్ని రిటెన్షన్స్ ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటున్నారు, 4 నుంచి 4 రిటెన్షన్స్ రైట్ టు మ్యాచ్ 8 నుంచి 10 దాకా కావాలని కొన్ని టీమ్స్, అసలు ఆర్టీఎంసే వద్దని కొంతమంది, రిటెన్షన్స్ 3-4 అట్టు పెట్టండి చాలు అని కొంతమంది, ఇలా ఉన్నారు. మీరు ఏ స్పెక్ట్రంలో పడతారు? మీకు ఎన్ని రిటెన్షన్లు కావాలి, ఎక్కువ కావాలా తక్కువ కావాలా, ఆర్టీఎంస్ ఉంటే బాగుంటుంది అనుకుంటే లేదనుకుంటున్నారా, అసలు మెగా ఆప్షన్ కావాలనుకుంటారా వద్దనుకుంటున్నారు? బికాస్ లాట్ ఆఫ్ టీమ్స్ మెగా ఆప్షన్ కూడా మాకు వద్దురా బై, ఎవరికి కావాలరా మెగా ఆప్షన్ అంటూ మాట్లాడారట. పీసీసీ అందరి మాటలు విని నోట్స్ రాసుకున్నారు జాగ్రత్తగా. మన స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు అందరూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటావే, అలా రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు అన్ని పాయింట్స్ మీద. వీళ్ళు కొట్టేసుకుంటే మీరు కూర్చొని చల్లబడండి మన అసెంబ్లీలో స్పీకర్లు ప్లీజ్ మీరు అలా మాడకూడదు, ప్లీజ్ మీరు సీనియర్ పొలిటీషియన్ అలా మాడకూడదు అంటుంటారే, అలా చల్లబరిచే ప్రయత్నం చేశారట. బట్ కాస్త థింగ్స్ గాట్ ఎ లిటిల్ హీటెడ్ ఇస్ వాట్ ఎవ్రీబడీ సే. ఇంకో పాయింట్ ఏమిట్రా అంటే బీసీసీఐకి ఒక చిన్న కంప్లైంట్ లాంటిది రేజ్ చేశారు ఐపీఎల్ అందరూ కూడా. అది ఏమిట్రా అంటే మీరు ఏదో ఒకటి చేసి ఈ ఫారెన్ ప్లేయర్లు వస్తున్నారు, ఆప్షన్లో వాళ్ళు కొనుక్కుంటున్నాం, కరెక్ట్గా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, దాని ముందే మేము రాము, మాకు ఒంట్లో బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, నాకు మనసు బాగోలేదు, లేకపోతే ఇంకేదో చెప్పి పుల్అవుట్ చేస్తున్నారు కదా, అలాంటి ప్లేయర్స్ని బ్యాన్ చేసే మ్యాచ్లు ఎలిమినేట్ ద లిమిట్ ఆలోచన సార్ అన్నట్టుగా ఒక ఫిర్యాదు చేశారట. ఎందుకు అవుతుంది ఇదంటే ఆబ్వియస్లీ వాళ్ళ ప్లాన్స్ అన్ని పారైపోతున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేసన్ రాయ్ తీసుకుంటారు, సడన్గా జేసన్ రాయ్ రానంటాడు, అది వర్కౌట్ అయింది కేకేఆర్ వేరే విషయం, ఎందుకంటే వాళ్ళకి సాల్ట్ వచ్చి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ప్లాన్స్ తోటి వెళ్తారు ఆప్షన్లోకి, ఆ ప్లాన్స్ తోటి ప్లేస్ని పిక్ చేసుకుంటారు, వాళ్ళకి సడన్గా నేను రాను అంటే మళ్ళీ వెతుక్కోవాలిగా. అండ్ ఒకవేళ ఆప్షన్లోనే జరిగితే ఇది వేరే ప్లేస్ కోసం వెళ్తారేమో, బట్ ఆప్షన్లో కాకుండా కావాల్సిన ప్లేయర్స్ వేరే టీమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ప్లేయర్స్ ఎవరన్నా అంటే ఎవరో ఒకరిని తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని ఎవరైతే ఇట్లా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి చెడిపోతున్నారో వాళ్ళు తీసేయండి సార్, ఎలిమినేట్ దెమ్ ఇమిడియట్లీ సార్, బ్యాన్ దెమ్ అంటున్నారు టీమ్ ఓనర్స్ అందరూ కూడా. బీసీసీఐ మరి దీని మీద కూడా ఆలోచిస్తాం, విల్ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు అని చెప్పారట. ఫైనల్గా శివరాగర్ పాయింట్ ఏంటంటే బీసీసీఐ ఒక మీడియా డైరెక్టివ్ ఇష్యూ చేశారు. దాంట్లో ఏంటి అసలు వాళ్ళ సైట్లోనే ఉంది, వాళ్ళు ఏంట్రా ఇచ్చారు డైరెక్టివ్ అంటే, బాస్ మేము విన్నాము, బీసీసీఐ అందరి ఓనర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాము, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో విన్నాము, అన్ని వినిన తర్వాత అన్ని నోట్ చేసుకున్నాము, ఇదంతా తీసుకెళ్ళి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి ఇస్తాము, వాళ్ళు దీని మీద చక్కగా కూర్చొని ఆలోచించి చర్చించి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ తీసుకొస్తారు, ప్లేయర్స్ సంబంధించినవి, రిటెన్షన్ సంబంధించినవి, రైట్ టు మ్యాచ్ సంబంధించినవి, ఈ పర్స్ ఆఫ్ ఆప్షన్ సంబంధించినవి, బట్ అన్నిటి గురించి వాళ్ళు బాగా కులంకుశంగా చర్చించి ఆ గైడ్ లైన్స్ తీసుకొని మళ్ళీ టీమ్ ఓనర్ దగ్గరికి వస్తారు. ఇది బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ చేస్తాము అని చెప్పారట. అంటే జూలై 31 కల్లా మొత్తం తెలిసిపోతుంది అని అనుకున్న ఫ్యాన్స్ అందరికీ అన్నారు వీళ్ళు. ఇంకో నెల వెయిట్ చేయాలి. ఎవరైనా ఇంటర్నెట్లో ఇంతమంది ప్లేయర్స్ రిటర్న్ అయిపోతున్నారు, ఇన్ని ఆర్టీఎమ్స్ ఉన్నాయి, ఇంత పర్సు అని చెప్తే లలవాయ్ మాకు చెప్పాడు కౌశిక్, ఇన్ఫాక్ట్ మేము కూడా చదివాం ఇంటర్నెట్లో పోయిన ఆర్టికల్స్, అదంతా లేదు తూచు ఆగస్ట్ తెలుస్తుంది అని చెప్పి మొహమాటం లేకుండా దర్జాగా చెప్పాను, టీమాగా చెప్పేది తర్వాత మనం చూసుకుందాం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఊరికే డిస్కస్ చేసుకున్నారు, కొట్టుకున్నారు, వెళ్ళిపోయారు ఇంటికి. ఇది జరిగింది మీటింగ్లో అనమాట. సో మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా ఈ మీటింగ్ గురించి, 2 పాయింట్ల గురించి, మీకు ఏ పాయింట్
ఇది తేవలేదు బేసిక్గా. బట్ ఇందాక అడిగిన పాయింట్ మొత్తం వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పాక మీరేమనుకుంటే మీ కమెంట్ చెప్పండి, ఆ కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి మనం మాడుకోవచ్చు అంటే మీ ఫ్రెండ్ కూడా వీడియో నేను వీడియో చూస్తారు మనతో మాడుకున్న దాని గురించి అని చెప్పి అర్జెంట్గా పంపించండి, షేర్ చేయండి. కాంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ సమ్టేస్ బికాస్ వీఆర్ గ్రోయింగ్ really fast and help us grow even faster. ఆ తెల్ల కమ్యూనిటీ పెరుగుతుంది, మాకు బాగా నచ్చుతుంది. ఈ లైక్ షేర్ ఏదైతే ఉందో, కమెంట్ ఏదైతే ఉందో, ఇది యూట్యూబ్ ఆల్గోరిథంకి చాలా ఇష్టం అన్నమాట. ఏది ఇప్పుడు కేకేఆర్కి సన్ రైజ్ హైదరాబాద్కి ఎలా అయితే అసలు మెగా ఆప్షన్ వద్దు మా కోర్ మ్యూనిటీ చేసుకుందాం అనుకుంటున్నారో అలా ఇష్టపడుతుంది యూట్యూబ్. సో అర్థం మనం చేసి పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సమ్టేస్ ఛానల్కి మా సమ్టేస్ టీమ్కి తగ్గ నచ్చుతుంది, ఆ పని చేసి పెట్టండి. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్, మరో పెడుతూ మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు మరి, అది సవిగో.